భారత సైనికులకు మద్దతు ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఫ్లైఓవర్ నుంచి టవర్ క్లాక్ వరకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ చంద్రగిరి నుంచి అందిస్తారు. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర తర్వాత పూర్తి స్థాయిలో అది విజయోత్సవం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఇటు అన్ని పార్టీల రాజకీయ కార్యకర్తలు కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనతో ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అమరవీరులు సైనికులకి ఘన నివాళులు, అదేవిధంగా మన భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలు, అదేవిధంగా మన రాష్ట్రంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి శ్రద్ధాంజలి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి రాష్ట్రం కానీ దేశ ప్రజలకు భద్రత కాపాడే దాంట్లో చాలా విధంగా చేసింది. కాబట్టి ఇటువంటిది దేశ సంస్కృతికి అన్ని మతస్థులు ఒకటిగా ఈరోజు పోరాడి గెలిచిన దానికి అందరూ ఒకటిగా ఉన్నాం, భిన్నత్వం ఐక్యత్వంలో ఉన్నామని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఆపరేషన్ సింధూర కొనసాగుతుందంటున్నారు, దీనికి మీరంతా నైతికంగా మద్దతు? 100% భారతదేశంలో ప్రజలందరూ కూడా నైతిక మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఈరోజు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు అందరూ కూడా మద్దతు ఈరోజు మేము వెళ్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందుకు పోతామండి. తిరంగా ర్యాలీ ద్వారా ఎంతమంది అంటే ఎన్ని చోట్ల జరగబోతున్న జిల్లాల మీరు? ప్రతి నియోజకవర్గంలో జరుగుతుందండి. ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీ అనేది మన యొక్క ధైర్య సాహసాలు, సైనికులకు ధైర్య సాహసాలు మద్దతుగా తెలుపుతాం. అదేవిధంగా ఎన్డీఏ కుటుంబం మోడీ గారికి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అందరూ యొక్క మద్దతు నిన్న అక్కడ జరిగింది. ఈ రోజు కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతుందండి. జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు తిరంగా ర్యాలీలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో పాటు పాల్గొన్నారు. మరోవైపు మనం చూడవచ్చు, భారీ జాతీయ జెండాతో ఒక ప్రదర్శన ముందుగా నిర్వహిస్తున్నారు. సుమారు 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో చంద్రగిరి పుర వీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా జాతీయ జెండాలు రెపరెపలాడిస్తూ అమరవీరులకు నివాళి ఘటిస్తూనే ఏదైతే సైనికులకు తాము మద్దతుగా ఉన్నాము, సైనికులు ఏదైతే ప్రభుత్వం ఎలాంటి సైనిక చర్య తీసుకున్నా తాము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామంటూ ఇటు ఏదైతే చంద్రగిరిలోని తిరంగా ర్యాలీ సాక్షిగా ఇటు నాయకులు, ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దేశానికి అదేవిధంగా సైన్యానికి స్ఫూర్తి ఇచ్చే విధంగా తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. నిన్న తిరుపతిలో తిరంగా ర్యాలీలు ప్రారంభించారు. మొత్తం ఈరోజు ఏదైతే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కూడా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి నుంచి.